హరే కృష్ణ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నా ఛానల్ పేరు వచ్చి రమాదేవిస్ వరల్డ్ అండి. ఇక నేనైతే బాల్కనీలో చెట్టు పెట్టినా అనమాట. నేను ఈ చెట్లు తీసేస్తున్నా. నా వల్ల ఒకరికి ప్రాబ్లం అవుతుంది, అంటే వాటర్ పోయడం వల్ల వాళ్ళ కిందగా కూడా ప్రాబ్లం అవుతుంది. అందుకనేసి నేనైతే చెట్లు ఇక అన్ని చెట్లు తీసేస్తున్నా. మన ఇనుపది ఉంటాయి కదా, అవి జాలి లాంటివి అవైనా పెట్టుకుంటా, లేకుంటే మన వాటిని ఏమంటారు, రేకులు, అంటే వాటరు ఒకరికి అంటే మనం పక్కన పడకుండా కొంచెం ముందు వైపు పడేటట్టు రేకైనా ఏర్పాటు చేసుకుంటానండి నేనైతే. కానీ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, లైక్ అయితే మర్చిపోకండి, లైక్ అయితే చేయండి. ఇక నేనైతే ఇక మొత్తం బాల్కనీలో ఉన్న చెట్లు మొత్తం తీస్తున్నాను అనమాట. ఎందుకని నా వల్ల ఒకరికి ప్రాబ్లం కావద్దని చెప్పేసి. అంటే నేను ఫస్ట్ రేగు పెడదాం అనుకున్నా, కానీ అప్పటి వరకు వాళ్ళు రాలేదు. ఇప్పుడు ఉండడం వల్ల నా వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది. ఎందుకని చెప్పేసి నేనైతే ఇక చెట్లు తీసేసి మళ్ళీ ఇంటి ముందు పెడుతున్నాను అనమాట నేను. ఇక ఎందుకంటే అవి ఎండ అయితేనే మంచిగా పెరుగుతాయి అని చెప్పేసి బాల్కనీలో పెట్టిన. అయినా కూడా నాకు కూడా చూస్తా మంచిగా పెరుగుతానంటే పర్వాలేదు చెట్లు. బాల్కనీలో పెడతా, లేకపోతే లేదు. చెట్ల మీద కూడా ఇప్పుడు అంత ఇంట్రెస్ట్ అనిపిస్తలేదు నాకు. ఇక ఊక పెట్ట నాకు కూడా ఇక మంచిగా అనిపిస్తలేదు. ఇంటి ముందు అయితే పెరిగితే పెరిగినాయి, లేకపోతే మొత్తం మనీ ప్లాంట్లు అంటే నీడ బతికే చెట్లే పెడదాం అనుకుంటున్నాను నేను. ఎందుకంటే నాకు వెనక వైపు మన బాల్కనీలో చెట్లు పెట్టినా కూడా నాకు అంత ఇంట్రెస్ట్ అనిపిస్తుంది, అంటే చీకటి అనిపిస్తుంది కొంచెం. అంత వెలుతురు అయితే అనిపిస్తలేదు. తీసేస్తే ఇంకా మంచిగా అనిపిస్తుంది అనమాట. ఇక వెనక కూడా పెట్టదలుచుకుంటలే నేను, ఇక ముందే పెడతా. ఒకవేళ బతుకుతేనేమో పర్వాలేదు, బతకపోతే ఇక మన ఈ చెట్లు ఉంటాయి కదా, నీడకు బతికే చెట్లు ఉంటాయి, అవే తీసుకొచ్చి పెడతాం. ఎందుకంటే మనము ఏదైనా ఉన్నా సరేనండి, మన డబల్ బెడ్రూమ్గా మాత్రం ఎవరికైనా సరే, మన ఈ బ్లాక్ ఆ బ్లాక్ అని కాదు, ప్రతి ఒక్క బ్లాక్కి చెప్తున్నాను నేను, అందరూ కలిసి కట్టుగా ఉంటేనే అవుతుందండి. ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళకు వచ్చి, ఎవరికి ఇప్పుడు నా ప్రాబ్లం ఉంది నా ఉంటే వాళ్ళకి వెళ్ళి చెప్తే మంచిగా అనిపిస్తుంది. అట్లా ఒకరికొకరు చెప్పుకోవాలి. కానీ కొందరికి అర్థము, నేను మంచిగా చెప్తే వాళ్ళకు చెడు లాగా పడుతుంది. అంటే నేను నా మాట గట్టిగా ఉండడం వల్ల, అమ్మో ఈమె ఇట్లా గట్టిగా మాట్లాడుతుందన్న భావము ఒక్కొక్కరికి పోతుందన్నమాట అంటున్నారు నాకు తెలిసి. ఏం లేదు, నా కొందరు గొంతు తీరి అలాగే ఉంటుంది. అయినా కూడా చిన్నగా మాట్లాడడానికి ట్రై చేస్తాను నేను ఎక్కువ శాతం. అంటే కొందరు ఏమనుకుంటున్నారంటే గట్టిగా మాట్లాడుతుంది ఈమె అనేసి అనుకుంటున్నారంట. నా మాట తీరే అంత, అసలు నేను మాట్లాడే మాటనే అంత వస్తుంది నాకు. చిన్నగా అయితే రాదు, నా గొంతు పెద్దగానే ఉంటుందండి. ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పండి, పక్కన వాళ్ళకి చెప్పే బదులు ఏదైనా విషయం ఉంటే నాకు చెప్తే నేను ఆలోచిస్తాను. ఏదైనా సరేనండి, నేను చెప్పేది అదే. కానీ అందరూ కలిసిమెలిసి ఉండాలనేదే నాకు అంటారు కదా, అందరూ కలిసిమెలిసి ఉంటేనే మంచిగా ఉంటుందండి. ఏదైనా మనసులో పెట్టుకొని ఒకటి మాట్లాడకండి. ఏదైనా ఉంటే అక్క అట్లా కాదు ఇట్లా కాదని చేద్దాం. మనది ఎట్లా డెవలప్ చేయాలన్న ఆలోచననే ఉంది నాకైతే. ఏదైనా ఉంటే కూడా చెప్పండి, ఇట్లా కాదు అక్క ఇట్లా చేద్దాము అనేసి నాకు కూడా సలహాలు ఇవ్వండి, సలహా ఇచ్చేవాళ్ళు ఉంటే. అంతే, ఇదంతా మనది అన్న భావన అందరికీ ఉండాలి, నాకు ఒక్కదానికే కాదు, అందరికీ ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్? కానీ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అయితే మర్చిపోకండి. నేను అనేది అదేనండి. నేనైతే జవహర్ నగర్ వాళ్ళందరూ చెప్తున్నానండి, అందరు కలిసిమెలిసి ఉండాలి. కొందరు ఏం చేస్తున్నారంటే తాళాలు తీస్తున్నారు, వాటర్ తిప్పుతున్నారు, మర్చిపోయి వెళ్ళిపోతున్నారు. అట్లా చేయకండి. ఎందుకంటే వెళ్ళేటప్పుడు అన్నీ చెక్ చేసుకోండి. వాటర్ కానీ కిటికీలు కూడా పెట్టడం మర్చిపోతున్నారు. అవి గాలికి తగిలితే కిటికీలు వేస్ట్ పగులుతాయి కదా. నా సలహా ఇదే. మరి వేరే రకంగా అయితే అనుకోకండి. అందరూ మంచిగా ఉండాలనే నేనైతే అనుకుంటా. మంచి చెప్తే అది చెడవుతుంది ఈ రోజులలో. కానీ మంచిగా ఆలోచించే వాళ్ళకి అది మంచి అవుతుంది, చెడుగా ఆలోచించే వాళ్ళకి చెడే అవుతుంది. నేను అదే అంటున్నానండి. అందరూ మన జవహర్ నగర్ మనది అదంతా అనుకునే వాళ్ళైతే ఏదున్నా సర్దుకుపోతారు. కొందరికేమో నచ్చుతలేదు. అది ఎవరు ఎందుకు నచ్చట్లేదు నాకైతే అర్థం కావట్లేదు. కానీ అందరూ బాగుండాలనే నేనైతే మొదటి నుంచి కూడా నేను అందరికీ తెలియాలని, మన జవహర్ నగర్ ఎప్పుడు తాళాలు ఇస్తున్నారు, మన జవహర్ నగర్ ఎప్పుడు వెళ్ళాలి, అట్లాంటి ఆలోచనలతో తిరిగినా తప్పించి వేరే ఉద్దేశం ఏం లేదు మనకైతే. ఎందుకంటే అందరూ తెలియాలి. కొందరికైతే పాపము, కొందరికి ఇన్ఫర్మేషన్ లేక కూడా నాకు కామెంట్స్లో చెప్పిందనమాట ఇదివరకు.
అక్క ఏం అసలు నాకేం తెలుస్తలేదు, నాకు వాట్సాప్లు లేవు అనేటోళ్ళకి వాట్సాప్ వచ్చి చెప్పి నెంబర్ చెప్పించి వాళ్ళని పేర్లు ఎక్కిచ్చింది కొందరికి. అట్లా చేసింది కూడా నేను, నాకు తెలిసినంత వరకైతే నేను అట్లా చేసినాను. కొందరికైతే అసలు చిన్న చిన్న ఫోన్లు ఉన్న వాళ్ళకైతే చాలా ఇబ్బంది పడ్డారు. వాళ్ళకి వాట్సాప్ లేక కూడా చాలా ఇబ్బంది పడ్డారు. కానీ కొందరు అనుకుంటున్నారంట ఈమె అంతా గొప్ప కోసమే చేస్తుంది అది ఇది అని. అది ఏం లేదండి, నలుగురికి మంచి అనేది నలుగురికి తెలియాలనే చేసిన నేను. వేరే ఉద్దేశం అయితే ఏం లేదు. అంటే కొందరు అనుకుంటున్నారంట, అంటే నాకు తెలిసింది అనేసి. కానీ నేనైతే ఎలాంటి ఉద్దేశంతో, నేను మంచి ఉద్దేశంతో చేసిన. అది నా మనసుకు తెలుసు, భగవంతుడికి తెలుసు, అంతేనండి. కానీ అందరికి మంచిగా కలిసి ఉండాలనేది నా కోరిక. ఏదున్నా అందరు కలిసి కట్టుకొని చేస్తేనే ఏదైనా అవుతుంది. మన బెడ్రూమ్ కూడా చాలా మంచిగా ఉన్నాయండి. ఎవరైనా సరే ఇళ్ళల్లో ఉండమన్నారు కదా సార్ వాళ్ళు, వచ్చి ఉండడానికే ట్రై చేయండి. ఎప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ అయితే తెలియదు, ఎప్పుడొచ్చి చెకింగ్ అనేసి. నేను అదే అంటున్నాను, అందరు వచ్చి ఉండండి. కానీ చాలామంది పాపం స్కూల్స్ కాలేజీల కోసం ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే నా వల్ల తెలియాలని నేను చెప్తున్నానండి, ఓకేనా. ఇంకేదన్నా ఉన్నా కూడా నేను చెప్తా, ఏదైనా ఉన్నా కూడా పెడతా, ఓకేనా. నేనైతే బయట అయితే ఇట్లా సెట్ చేసుకున్నా. నేను కృష్ణుడు బొమ్మది అంటే మట్టి విగ్రహం తీసుకొచ్చి పెడదామనుకున్నా. ప్రస్తుతానికైతే ఇక నేనైతే ఇట్లా సెట్ చేసుకున్నానండి. ఇవైతే నీడకు బ్రతికే చెట్లు, ఇవి చాలా బాగుంటుంది, మంచిది కూడా. చెట్లు పెట్టడం వల్ల ఆక్సిజన్ అనేది మనకి మంచిగా ఉంటుంది అన్నమాట. అందువల్ల నేను చెట్లు అంటే నాకు ఎందుకు ఒకప్పుడు నచ్చకపోయేది, ఇప్పుడైతే చెట్లు అంటే చాలా ఇష్టం నాకు. ఎందుకంటే మన చేతులతో పెట్టిన చెట్టు ఒక్క పువ్వు పూసినా కూడా అదొక తెలియని ఆనందం అన్నమాట. నేను ఆ విధంగా చేసుకున్నానండి. బయట అయితే చాయ్ చేసిన, ఎప్పుడైనా కూర్చోవచ్చు అనేసి, మంచిగా అనిపిస్తుంది. అందరు వచ్చినాక బాగుంటుంది ఇంకా. కానీ ఎవరు గొడవలు పెట్టుకోవద్దు, ఏదన్నా ఉన్నా కూడా చిన్నగా మాట్లాడండి, చదువుకుంటే సరిపోతుంది. చిన్నగా మాట్లాడుకుంటేనే అయిపోతుంది. గొడవలు కొట్లాట్లు వద్దనే నా ఒపీనియన్. నాదేమైనా మిస్టేక్ ఏమైనా ఉంటే మాత్రం సారీ. ఎందుకంటే నేనైతే అన్నీ కరెక్ట్గా చెప్పాలని ట్రై చేస్తున్నాను, ఓకేనా. నాకు అందరూ మనోళ్ళే, మన అనుకొని ముందుకెళ్తేనే అవుతుంది. వేరు చేస్తే వేరే బంధం అయిపోతుంది అనమాట. ఎందుకంటే జవహర్ నగర్ అందరు 600 ఇల్లులు ఉన్నాయి. ఎక్కువ కూడా లేవు మనకు, 600 అవి మనకి ఎక్కువనే. ఎందుకంటే అందరు కలిసి కట్టుకుని పోతేనే మంచిగా ఉంటుందని నా ఒపీనియన్ అండి, ఓకేనా. కానీ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. లైక్ అయితే మర్చిపోకండి. కొత్తగా నా ఛానల్ చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. కానీ విత్తనాలు కూడా బాగా వచ్చినాయండి. నేను ఎండలో చెట్లు పెట్టినా కదా, ఆ తులసి చెట్లు అయితే మొత్తం ఎండిపోయినాయి. వాటర్ పోయంగా మంచిగా వచ్చినాయి అనమాట. ఇప్పుడు మంచిగా ఆకులు అయితే చిగురించినాయి. మళ్ళీ చిన్న చిన్న విత్తనాలు అయితే చాలా వచ్చినాయి. అప్పుడు ఎండిపోయినప్పుడు మొత్తం విత్తనాలు వేసినాయి అనమాట. అవన్నీ మంచిగా వచ్చినాయి. అవన్నీ ఒక బృందావనం లాగా అయ్యేది. ఇక తీసేసిన నేనైతే. కానీ చాలా బాగుందండి, నాకైతే చాలా నచ్చింది. నా ఇంటి ముందు ఏదో బృందావనం లాగా అనిపించింది అనమాట నాకైతే. కానీ ఎవ్వరికి ఇబ్బంది కలగకుండానే పెట్టిన, నా ప్లేస్లో నేనే పెట్టిన. చెట్లు కూడా మంచిగా చిగురిస్తున్నాయి, మంచిగా అంటే చెట్లు అయితే బాగా పెరిగినాయండి. ఇక నేను చెప్పేది ఏంటంటే, ఎవరైనా వర్క్ చేయించుకుంటున్నారు కదా, ఇంటి పని చేయించుకున్నప్పుడు ఏం చేయండి, సిమెంట్ ఇసుక ఉంటాయి కదా, కొంచెం ఎప్పటికప్పుడు నీట్గా చేసి పెట్టుకోండి. అన్ని బ్లాకులు చెప్తున్నా, మా బ్లాకేనే కాదు. ఎందుకంటే మనది మనకే నీట్గా ఉంటుంది, పక్కన వాళ్ళకి ఇబ్బంది ఉండదు, పక్కన వాళ్ళతో గోళ కూడా ఏమీ ఉండదు. అంటే నేను చెప్పేది అదే. అన్నీ నేను మంచిగా చెప్తాను, కానీ నన్ను అందరూ ఒక చెడుగా చూస్తున్నారనమాట. ఎవరేమనుకున్నా నష్టమేం లేదు, నేను అన్నీ మంచిగా చేస్తున్నా. ఎవరికి హాని కలిగించే లెక్కలు, ఒకరిని తిట్టే లెక్కలు నాకు అవసరం లేదండి. కానీ చెప్పేది ఏంటంటే, వర్క్ చేసినాక సిమెంట్ ఇసుక ఉంటాయి కదా, ఎప్పటికప్పుడు క్లీన్ చేసి పెడితే ఒకరితో మాట కూడా రాదు, పక్కన వాళ్ళతో ఇలాంటి ఇబ్బంది గొడవలు కూడా ఉండవని నా ఒపీనియన్. అంతే, వేరే ఉద్దేశం లేదు. నా పక్కన కూడా ఎవరు నా బ్లాక్లో అయితే ఎవ్వరు కూడా చేయించుకుంటలేరు వర్క్. ఎందుకంటే అన్నీ తెలియాలన్నట్టు నేను చెప్తున్నాను అనమాట.
కానీ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అయితే మర్చిపోకండి. కానీ ఎండాకాలం వచ్చింది కదండి, మనకి బయట కొన్ని వేస్ట్ డబ్బాలు ఏమైనా ఉన్నా కూడా వాటర్ పోసి పెట్టండి. ఎందుకంటే కొన్ని కుక్కలు కానీ ఏమైనా వచ్చి తాగుతాయి కదా, అవి ఎండాకాలం వాటర్ కోసం చాలా ఇబ్బంది ఉంటుంది కదండి. ఎండలు బాగా కొడుతున్నాయి, ఎండలు కూడా బాగా స్టార్ట్ అయిపోయినాయి అన్నమాట. పక్షులకి కొన్ని వాటర్ అయితే ఒక దాంట్లో పోసి పెట్టండి. పక్షులకే కాదు, కుక్కలకే కానీ వేటికైనా సరే అండి. మనము ఎండాకాలం కాబట్టికి కొన్ని నీళ్ళైతే పోసి పెట్టండి. నేనైతే నాకైతే ఇష్టం అండి. నేను అట్లా పక్షులు ఏమైనా తిన్నా కొన్ని వాటర్ అయితే ఒక దాంట్లో పోసి పెడతాను అనమాట. నాకు అది ఇష్టం అనిపిస్తుంది. ఎందుకంటే మన వల్ల కొన్ని వాటర్ తాగినా కూడా పక్షులు చాలా పుణ్యం అనమాట. పుణ్యమనే కాదు, అట్లా తాగటం పాపం వాటికి కూడా నీళ్ళ కోసం తిరుగుతూ ఉంటాయి కదా, అట్లా కొన్ని పక్షులు కూడా చనిపోతున్నాయి అంట. అందువల్ల కొన్ని అయితే ఒక దాంట్లో ఒక బౌల్లో నీళ్ళు పోసి పెట్టినా కూడా అవి తాగుతాయి కదండి. నేను చెప్పేది అది. ఎండాకాలం వచ్చేసింది, మనకే మస్తు ధూపు అవుతుంది. పక్షులు కదా, కొన్ని ఒక దాంట్లో నీళ్ళు పోసి ఒక గిన్నెలో కానీ ఎందులోనైనా కొంచెం నీళ్ళు పోసి పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్? సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అయితే మర్చిపోకండి. చివరి దాకా చూడండి. ఏదైనా ఉన్నా కూడా నాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. హరే కృష్ణ.